అక్షర చిట్ ఫండ్ బాధితులు ఆందోళనకు దిగారు. అక్షర చిట్ ఫండ్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగిస్తామని బాధితులు హెచ్చరించారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇందిరా పార్క్ ధర్నా చౌక వద్ద అయితే ఉన్నాము. అయితే అక్షర చిట్ ఫండ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అనేది ప్రజల నుండి అయితే భారీ ఎత్తున అయితే డబ్బులు తీసుకొని అయితే బోర్డు తిప్పేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ సంస్థ అనేది హన్మకొండకు సంబంధించిన సంస్థ. బాధితులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ధర్నా చౌక వద్ద అయితే భారీ ఎత్తున అయితే ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. అయితే వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్షర చిట్ ఫండ్కి సంబంధించిన ఒక బాధితుడు అయితే ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా సార్ చెప్పండి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, దీనికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ పూర్తిగా చెప్పండి. నా పేరు నరేష్ అండి. సో మేము 2001లో చిట్ వేయడం జరిగింది. సో ఈ చిట్టు వేసింది మా నాన్న, మా అమ్మ వాళ్ళు. సో తర్వాత చిట్ అమౌంట్ ఇవ్వకుండా దాన్ని ఎఫ్డీగా కన్వర్ట్ చేశాడు. అట్లా టోటల్ మాకు 10 lakhs రావాలి. అమౌంట్ మా నాన్న వాళ్ళది. సో వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళు తిరగలేకపోతున్నారు. నేను ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తాను. సో చాలా స్ట్రగుల్ చేస్తున్నామండి. లాస్ట్ 3-4 years నుండి వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. ఆల్మోస్ట్ ఒక 2 years ఆఫీస్ చుట్టూ తిరిగాము. శ్రీనివాసరావు గారి పైన 2004లో కేసెస్ వేశారు డబ్బులు ఇవ్వట్లేదని. సో తన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు 6 months. జైలు నుండి వచ్చాక కూడా మేము తను వెళ్ళి కలిసాము వాళ్ళ ఆఫీస్లో. సో తను ఏమన్నాడంటే ఫేక్ ప్రామిసెస్ చేసి ఇలాగే పబ్బం గడుపుతున్నాడు. తర్వాత ఇస్తా అని ఎవ్రీ మంత్ డేట్ ఆన్ డేట్ మారుస్తూ ఉంటాడు. ఇప్పటివరకు డబ్బులు ఇవ్వట్లేదు. సో తర్వాత ఇప్పుడు అప్స్కాండింగ్లో తిరుగుతున్నాడు. 2024 ఫెబ్లో అరెస్ట్ చేశారు. తర్వాత ఆగస్టులో రిలీజ్ అయ్యాడు, బెయిల్ తీసుకొని రిలీజ్ అయ్యాడు. సెప్టెంబర్లో మేము వెళ్ళి కలిసాము. కలిసాక ఇస్తా అని చెప్పేసి అన్నాడు. తర్వాత మేము వరంగల్ సిపిని వెళ్ళి కలిస్తే తను ఏం చేశారంటే ఒక ఏసీపీ ఆఫీసర్కి అసైన్ చేశారు ఈ టాస్క్ని. సో తన ప్రజెన్స్లో శ్రీనివాసరావు గారు కొందరు మీడియేటర్లను పెట్టుకున్నాడు. ఆ మీడియేటర్లు వచ్చేసి ఏసీపీ గారి ప్రజెన్స్లో December-January 10th లోపు డబ్బులు ఇస్తాము 2 lakh లోపు వాళ్ళకని చెప్పేసి ప్రామిస్ చేశారు. అప్పుడు ఏసీపీ గారు ఏమన్నారంటే సరేనే వాళ్ళకు టైం ఇద్దాము కొద్ది రోజులు, వాళ్ళు కూడా ప్రెషరైజ్లో ఉన్నారు కదా, టైం ఇద్దామని చెప్పేసి అన్నారు. December 10th వరకు 50% పేమెంట్ చేస్తా అన్నారు. December 10th ఇవ్వలేదు. మేము మళ్ళీ December 15th వరకు ఏసీపీ గారిని వెళ్ళి కలిసాం వరంగల్లో సుబేదారి పిఎస్కి వెళ్ళి. సో తను ఏమన్నారంటే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే సార్ అమౌంట్ అడ్జస్ట్ కావట్లేదు, మా ప్రాపర్టీస్ అని మా దగ్గర లిక్విడ్ చెల్లించే విధంగా సాయం చేయాలని కోరుతున్నాను. నేను వరంగల్ పోచం మైదాన్ బ్రాంచ్. నేను టైలరింగ్. అక్షర చిట్ ఫండ్స్ అండి 5 lakhs చిట్టి వేశాను. సో నేను ఎలా వేశానంటే మా మరిది గారు వదిన బాగుంది చిట్టి వదిన వేసుకోండి, చిట్టి బాగుంటుంది, వేసుకోండి, ఎంత ఖర్చు చేస్తే అంత అవుతుంది, మీరు టైలరింగ్ కదా సరే చేసుకోండి అంటే నేను 5 lakhs వేశాను. చిట్టి వేసుకొని ఒక 2021లో వేశాను. 2023 December, November లిఫ్ట్ చేస్తాము అంటే మా దగ్గర మంత్లీ కలెక్షన్ చేసుకునేటైన ప్రవీణ్ కుమార్ తను ఏమన్నాడు, మేడం మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా అంటే ఏంటి ప్రవీణ్ అంటే, లేదండి మొత్తం దివాళ తీసింది అక్షర చిట్ ఫండ్స్, మీకు చెప్దాం అనుకుంటున్నా కానీ చెప్పట్లేదండి అన్నాడు. అంటే నేనన్నా అదేంటి ప్రవీణ్, నేను 3 months నుంచి టైలరింగ్ నాకు వర్క్ నడవట్లేదు అని నేను వేరే దగ్గర 1 lakh చిట్టి వేసి అది లిఫ్ట్ చేసి 33,070 rupees కట్టాను. అమౌంట్ కూడా విత్ ఫైన్తో కట్టించుకున్నారు. అక్షరాలు దాదాపు 23 లక్షలు డిపాజిట్ చేసిన. ఆ 23 లక్షలల్లో నాకు అమౌంట్ ఇవ్వాలంటే మెచ్యూర్డ్ అయిపోయినా కూడా అమౌంట్ ఇవ్వాలంటే ల్యాండ్ ఇచ్చారు. ఇది కరీంనగర్ డిస్టిక్లో నగ్నూర్ అనే విలేజ్ గ్రామంలో 172 గజాలు అలా 272 ఫ్లాట్ నెంబర్ నాకు ఇచ్చారు. ప్రజెంట్ ఖమ్మంలో ఉన్నా, నేను రేపు వస్తా ఎల్లుండి వస్తాను అట్లా చేసి చాలామంది నగ్నూరులో దాదాపు 100 మంది ఫ్లాట్లు బుక్ చేశారు. 100 మంది మీరు చాలాసార్లు తిరిగినా కూడా ఫలితం లేకుండా పోయింది. అక్షర చిట్ ఫండ్కి సంబంధించి దాదాపు 6,000 మంది బాధితులు అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే మోసపోయామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇది పట్టించుకొని వీటికి సంబంధించిన వాళ్ళకి రావాల్సిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇప్పించగలరని చెప్పేసి ప్రభుత్వం అయితే భారీ ఎత్తున అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ ఆబిద్తో స్వప్న, 1TV న్యూస్, హైదరాబాద్.